వెల్కమ్ టు అట్లూరి మీడియా మై లైఫ్ మై జర్నీకు స్వాగతం. డిజిటల్ యుగంలో వ్యాపారాన్ని ఎలా నిర్మించాలి అనే అంశంపై ఇవాళ మాట్లాడేందుకు హేమసుందర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. యుఎస్ ఐటీ కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తూ వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలి అన్న అవగాహనపై కూడా ఆయన పనిచేస్తున్నారు. సో ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం హేమసుందర్ గారితో. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. నా పేరు హేమసుందర్. నేను లాస్ట్ 10 years నుంచి డిజిటల్ మార్కెటింగ్లో వర్క్ చేస్తున్నాను. రైట్ నౌ నేను ఒక యూఎస్ బేస్డ్ ఐటీ కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఫ్యూ బిజినెసెస్కి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్గా, అలాగే డిజిటల్ మార్కెటింగ్ మెంటర్గా ఫ్యూ ఎంటర్ప్రెన్యూర్స్కి నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు నన్ను ఇక్కడ పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో మీరు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను. యాక్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను ఎంబీఏ మార్కెటింగ్ చదివానండి. సో అది 2011 సమ్వేర్. తర్వాత నేను ఎంఎస్సీ సైకాలజీ కూడా చదువుకున్నాను. బేసిక్గా ఏంటంటే మార్కెటింగ్ అనేది చాలా వైడ్ స్కోప్ ఉన్న ఇండస్ట్రీ. ఎందుకంటే ప్రతి బిజినెస్ కూడా మార్కెటింగ్ అనేది మ్యాండేటరీ. సో ప్రొడక్షన్, R&D అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. బట్ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఒక బిజినెస్కి ఎక్కువ సేల్స్ని ఎక్కువ ఇంక్రీజ్ చేసుకొని దాని నుంచి రెవెన్యూ నుంచి ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయాలి. సో ఎవరి బిజినెస్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలిసి మాట, ఓకే, ఫైనల్గా ఎంత ఎర్న్ చేసాము, ఎంత ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ ఓరియంటెడ్గానే ఏ బిజినెస్ అయినా ఉంటుంది. సో ఇది అందరు తెలిసిన నిజం. కాబట్టి సో మార్కెటింగ్కి చాలా ఎక్కువ ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు ఆర్గనైజేషన్స్ అంటే, మన దగ్గర ప్రొడక్ట్ ఉంది లేదా సర్వీస్ ఉంది. సో ప్రొడక్ట్ లేదా సర్వీస్ మన దగ్గర ఉంది, బట్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇట్? అమ్ముకోవాలంటే దానికి అమ్మి పెట్టడానికి ఒక డిపార్ట్మెంట్ కావాలి. ఆ డిపార్ట్మెంట్ని మనం మార్కెటింగ్ అండ్ సేల్స్ అంటారు, కొంతమంది మార్కెటింగ్ అంటారు. సో చిన్న కంపెనీస్ మార్కెటింగ్ అండ్ సేల్స్ని కాంబినేషన్లో ఉంచుకుంటారు. పెద్ద కంపెనీస్ అయితే మార్కెటింగ్ని వేరేగా, సేల్స్ని వేరేగా తీసుకుంటారు అనమాట. సో ఈ మార్కెటింగ్ అనే డిపార్ట్మెంట్ అనేది లేకపోతే ఏమవుతుంది అంటే, మన ప్రొడక్ట్ లేదా మన సర్వీస్ అనేది ఆ బయ్యర్ వరకు లేదా కన్జ్యూమర్ వరకు, క్లయింట్ వరకు ప్రొడక్ట్ అనేది రీచ్ అవ్వదు. ఆ రీచ్ అవ్వాలంటే కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్, కొన్ని మార్కెటింగ్ కాన్సెప్ట్, చాలా సేల్స్ స్ట్రాటజీస్ అనేవి మనము ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ ఏరియాలో చాలా స్కోప్ ఉంటుంది. సో ఆ స్కోప్ ఎలా ఉంటుంది? సో మార్కెటింగ్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? సో మార్కెటింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ ఇండివిజువల్గా ఆర్గనైజేషన్స్ ఎందుకు మార్కెటింగ్ పీపుల్ని హైర్ చేసుకుంటాయి? సో ఇవన్నీ విషయాల కోసం నేను మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీరు ఈ డిజిటల్ యుగంలో ఉన్న ఈ జనరేషన్లో మార్కెటింగ్ అంటే వీ హ్యావ్ సో మెనీ కైండ్స్ ఆఫ్ మార్కెటింగ్. బికాజ్ మీరు మనం అనుకున్నట్టు లైక్ పాస్ట్ జనరేషన్స్ నుంచి చూసుకుంటే పేపర్లో చదవడంతో కానీ, లేదంటే మనం ఏదో వాయిస్ లైక్ రేడియోలో వింటూ కానీ ఇలాంటివి పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా మనం వ్యాపారానికి సంబంధించింది కాకుండా ఏదైనా న్యూస్ కావాలి అంటే కూడా ఒకప్పుడు వినేవాళ్ళు. తర్వాత పేపర్ చదువుతూ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవడం కానీ, అండ్ వాట్ ఎవర్ ద అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం కానీ, పేపర్లో యాడ్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని చూసి పబ్లిక్ వాళ్ళకి పబ్లిసిటీ అవ్వడం కానీ, అండ్ పబ్లిక్ కూడా వాళ్ళని రీచ్ అవ్వడానికి కూడా ఒక కాన్సెప్ట్ ఉండేది. సో నవేడేస్ ఇప్పుడు ఏమైపోయింది అంటే ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది బాగా చూస్ చేసుకోవడం జరుగుతుంది. బాగా ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్కి ఎంత పబ్లిసిటీ, ఎంత పబ్లిక్ కూడా ఎలా చూస్ చేస్తున్నారు, ఇన్ ద సేమ్ వే వ్యాపారస్తులు కూడా అలాగే ముందుకు సాగుతూ ఉన్నారు. ఒక వ్యాపారస్తులు అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ని చూస్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ ఇలాంటి అంటే ఈ జనరేషన్లో మరి డిజిటల్లీ యూజ్ చేసుకోవడం అనేది ఎక్కువగా తొందరగా పబ్లిసిటీ అవుతుందని చెప్పుకోవచ్చు అంటారా? లేదంటే పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం అనేది ఒకప్పటి ట్రెండ్ ఉండేది. ఇప్పటికీ కూడా ఇంకా పేపర్స్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తున్నారు. యాక్చువల్లీ దానికే ఎక్కువ వాల్యూ ఉంటుందని మేము అనుకుంటున్నాము. మరి మీరేమంటారు? ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది ఉందండి. సో బేసిక్గా ఒక ప్రొడక్ట్ అనేది లేదా ఒక సర్వీస్ అనేది ఒక బిజినెస్ ఓనర్ ఎవరి కోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఎవరి కోసం తయారు చేస్తున్నారు, ఈ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకుంటే మార్కెటింగ్ అండ్ సేల్స్ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్రోడక్ట్ని కొనాలనుకుంటున్నారు. సో ఆ ప్రోడక్ట్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారో మీకు అవసరం లేదు, బట్ మీకు కావాల్సింది ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ని ఒక మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక ప్రొడ్యూసర్ లేకపోతే ఆ మ్యానుఫ్యాక్చర్ ఎలా ఆలోచిస్తారంటే యూజర్ బిహేవియర్ లేదా కన్జ్యూమర్ సైకాలజీ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఈ కన్జ్యూమర్ సైకాలజీని బట్టే ప్రొడక్ట్, కన్జ్యూమర్ యొక్క బిహేవియర్ని బట్టే సర్వీస్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. సో అందుకని బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారంటే ఒకప్పుడు వాళ్ళకి తెలిసిందంత ఒకటే, నా ప్రోడక్ట్ని ఎలా అమ్ముకోవాలి అనే స్ట్రాటజీ అనేది వాళ్ళకి తెలియాలి. సో ఈ ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి ఎక్కువ మంది కొనాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనే వాళ్ళ యొక్క సైకాలజీ ఏంటో తెలియాలి.
దట్ ఈస్ కాల్డ్ కన్జ్యూమర్ సైకాలజీ లేదా కన్జ్యూమర్ బిహేవియర్. ఒకప్పుడు కన్జ్యూమర్ బిహేవియర్ ఎలా ఉండేదంటే అందరూ కొంటుంటే కొనేవాళ్ళు, తర్వాత ఎవరో చెప్తే కొనేవాళ్ళు. బట్ అల్టిమేట్గా ఏంటంటే ఆ ప్రోడక్ట్ ఒకటి ఉంది, దాని అవేర్నెస్ అనేది యూజర్ లేదా కన్జ్యూమర్స్ మధ్యలో ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము డెవలప్ అయిన కాన్సెప్టే మార్కెటింగ్. సో మార్కెటింగ్ అంటే ఏంటంటే క్రియేటింగ్ ద అవేర్నెస్. సో ఈ అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఒకప్పుడు రేడియోస్ వాడేవాళ్ళు. సో రేడియోస్లో అడ్వర్టైజ్మెంట్స్, తర్వాత పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్. స్లోగా యూజర్ యొక్క బిహేవియర్ మారిపోయింది. ఇప్పుడు ఎంతమంది పేపర్ చదువుతున్నారని చెప్పలేము, చదువుతున్నారు బట్ పర్సంటేజ్ అనేది తక్కువ. రేడియో ఎవరైనా వింటున్నారా? ఓకే, ఎఫ్ఎం వినొచ్చు. అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే ఇంకో ఛానల్ మార్చేస్తారు. సో నో వన్ ఈజ్, ఎందుకంటే ఈ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు వినడానికి చూడటానికి. బట్ ద థింగ్ ఏంటంటే యూజర్ ఎక్కడైతే ఉన్నాడో ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్కి మనం వెళ్ళి రీచ్ అవ్వాలి. ఒకప్పుడు యూజర్ ఎక్కడ ఉండేవాడంటే ఇంట్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మీడియం ఏంటి అంటే న్యూస్ పేపర్ లేకపోతే సమ్ అదర్ ఏరియాస్. సో అక్కడికి రీచ్ అవ్వాలంటే ఒక న్యూస్ పేపర్లో ఒక పాంప్లెట్ పెట్టడం ఇప్పటికీ పెడుతున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే ఆ పాంప్లెట్ అనేది ఎవరైనా చూస్తున్నారా? దెర్ ఇస్ నో గ్యారంటీ. న్యూస్ పేపర్లో పాంప్లెట్ని మీరు చూస్తారా? ఇప్పటికీ చూసుకుంటే మనకి అమీర్పేట్లో కానీ వీ హ్యావ్ సో మెనీ ఏరియాస్. ఇప్పుడు మనకి ఇన్స్టిట్యూషన్స్ ఉన్న ఏరియాస్లో కానీ వీ హ్యావ్ దోస్ టైప్స్. అవి కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అనమాట. ఇవాళ రేపు అలా జరిగిపోయింది. సో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ని కూడా మనం పబ్లిసిటీ చేయాలంటే దే ఆర్ యూజింగ్ లైక్ గోయింగ్ త్రూ డిజిటల్. సో ఒకప్పుడు మార్కెటింగ్ అంటే కూడా డోర్ నాక్ చేసి చేయడం అండ్ దే యూస్ టు కమ్ టు అస్, అంటే పబ్లిక్ దగ్గరికి వాళ్ళు వెళ్ళేసి కూడా డోర్ నాక్ చేసి సో అండ్ సో ప్రోడక్ట్ అని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని కూడా అలా కూడా మార్కెటింగ్ చేసేవారు. యాక్చువల్లీ నవ్ ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది అలాగే ఒక ట్రెండ్తో అయితే నడుస్తూ ఉండొచ్చు, మనం చాలా చూస్తాం. అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు కన్జ్యూమర్ని ట్యాప్ చేయడానికి మనకి ఎన్ని వేస్ ఉన్నాయో అన్ని వేస్ చేయాలి. అంటే కన్జ్యూమర్ని రీచ్ అవ్వడం యాక్చువల్లీ బిజినెస్ యొక్క టార్గెట్ అండి. సో మీరు కన్జ్యూమర్ని లేదా కస్టమర్ని రీచ్ అవ్వకుండా మీ ప్రోడక్ట్ని అమ్మలేరు. సో ఒక కన్జ్యూమర్ని లేదా ఒక కస్టమర్ని రీచ్ అవ్వడానికి ఉన్న మీడియం చాలా ఉన్నాయి. దాంట్లో ట్రెడిషనల్ మార్కెటింగ్, ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్. సో ట్రెడిషనల్ మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్కి డిఫరెన్స్ ఏంటంటే ట్రెడిషనల్ వేస్లో కన్జ్యూమర్ని అప్రోచ్ అవ్వడానికి పాంప్లెట్స్, ఓకే, న్యూస్ ఛానల్స్, ఇవన్నీ ట్రెడిషనల్ వేస్. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే సేమ్ మార్కెటింగ్ కాన్సెప్ట్ ఒక్కటే, హౌ టు రీచ్ ద కన్జ్యూమర్. ఒక కస్టమర్ లేదా కన్జ్యూమర్ని ప్రాస్పెక్ట్ కూడా అనుకోవచ్చు. ఆ పర్సన్ మనం ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మా దగ్గర ప్రొడక్ట్ ఉంది, సర్వీస్ ఉంది అని చెప్పి వాళ్ళకి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సో ఆ ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఈ మీడియమ్స్ అన్నీ వాడుకుంటారు బిజినెస్ పీపుల్. సో డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు లైమ్ లైట్లోకి వచ్చిందంటే రీజన్ ఏంటంటే నౌవేడేస్ కరెంట్ ట్రెండ్. సో లాస్ట్ ఒక 10 years నుంచి చూస్తున్నట్లయితే మనకి ఈ డిజిటలైజేషన్ అనేది బాగా పెరిగిపోయింది. సో వాడికి నోట్బుక్ ఉన్నా లేకపోయినా ఫేస్బుక్ ఉంటుంది యూజువల్గా. సో వాళ్ళ ఇంట్లో టీవీ ఉందా లేదా తెలియదు కానీ ఖచ్చితంగా మొబైల్ ఉంటుంది. టీవీ ఉన్నా కానీ మొబైల్ని ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇక్కడ మార్కెటింగ్ కాన్సెప్ట్ అనేది యూజర్ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి యూజర్ అనేవాడు ఎక్కడ ఎక్కువ యాక్టివ్గా ఉన్నాడనే ఆ మీడియం తెలుసుకొని అప్రోచ్ అవ్వడమే మార్కెటింగ్ యొక్క కాన్సెప్ట్. సో ఒకప్పుడు పేపర్ ఎక్కువ చదివేవాళ్ళు కాబట్టి పేపర్లో యాడ్స్ ఎక్కువ వేసేవాళ్ళు. అంతకుముందు ఎక్కువ మంది రేడియోస్ వినేవాళ్ళు కాబట్టి ఒక్క రేడియో పెట్టుకుంటే 100 మంది వినేవాళ్ళు. సో రేడియోస్లో అడ్వర్టైజ్మెంట్స్, ఓకే, ఒక టీవీలో 10 మంది చూసేవాళ్ళు ఇంటి మొత్తం. సో ఎక్కడైతే పీపుల్ యాక్టివ్గా ఉంటున్నారో యూజర్స్ అవర్ కన్జ్యూమర్స్ అవర్ కస్టమర్స్, సో అక్కడ మన అడ్వర్టైజ్మెంట్ అనేది రావాలి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు లైమ్ లైట్లోకి వచ్చిందంటే ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా, ఓకే, ఇంటర్నెట్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఎక్కువ ద పర్సంటేజ్ ఆఫ్ ది కన్జ్యూమర్స్ ఆర్ కస్టమర్స్ అక్కడ ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఆ ఛానల్ని ఇప్పుడు అందరూ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇప్పటికీ కూడా ట్రెడిషనల్ మార్కెట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు అంటారు. సో ఇక్కడ కన్జ్యూమర్ సిగ్మెంటేషన్ ఉంటుంది. మన ప్రొడక్ట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. సో ప్రొడక్ట్లో కూడా B2C అంటే బిజినెస్ టు కస్టమర్ ప్రొడక్టా లేకపోతే బిజినెస్ టు బిజినెస్ అనేది మనకి ఇంపార్టెంట్. సో బిజినెస్ టు బిజినెస్ అనుకోండి, అది పేపర్లోనో లేకపోతే టీవీలోనో వేస్తే రీచ్ కాదు. సో మన టార్గెటెడ్ కస్టమర్స్ ఎక్కడున్నారనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హోమ్ నీడ్స్ ఉంటాయి. సో హోమ్ నీడ్స్ అనేవి ఎవరు యూజ్ చేస్తారు? యూజువల్గా హోమ్ మేకర్స్ అంటే హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కొంటారు. సో ఇన్ దట్ కేస్ మీరు ఆ హోమ్ నీడ్స్ అమ్మేటప్పుడు ఆ హౌస్ నాక్ చేసి వెళ్తే డైరెక్ట్గా కన్జ్యూమర్ని మనం కలవచ్చు. కాబట్టి అక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. కొన్ని కిరాణా స్టోర్స్ కానివ్వండి, హోల్సేల్ షాప్స్ కానివ్వండి, వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్తో పనే లేదు. ఎందుకంటే వాళ్ళకి మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంది ఒక ప్లేస్లో. సో అండ్ సో ప్లేస్లో ఒక సూపర్ మార్కెట్ ఉంది, అక్కడ ప్రైస్ తక్కువ,
క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి అనేది ఆల్రెడీ మౌత్ పబ్లిసిటీ అయిపోయింది కాబట్టి పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ బయింగ్ ఇట్. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది, ఈ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ ఎవరికి అవసరం అంటే ఎవరికైతే కొత్తగా మార్కెట్లోకి వచ్చారు, ఎవరైతే కొత్తగా మార్కెట్లోకి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ నమ్మాలనుకుంటున్నారో, సేల్స్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారో, ఒక బ్రాండ్తో ఉన్నారు, ఇంకొక బ్రాండ్తో వచ్చారు మార్కెట్లోకి, ఈ బ్రాండ్ అవేర్నెస్ని, ప్రొడక్ట్ అవేర్నెస్ని, లేకపోతే సర్వీస్ అవేర్నెస్ని మార్కెట్లో ఎక్కువ మందికి తెలియాలంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఆ రీచ్ అవ్వాలంటే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఒక పేపర్లో ఒక యాడ్ ఇస్తే హైదరాబాద్ రీజన్లో ఒక యాడ్ ఇచ్చామనుకోండి, హైదరాబాద్ రీజన్ వరకు మాత్రమే సర్క్యులేట్ అవుద్ది. ఈనాడు సర్క్యులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈనాడు పేపర్లో యాడ్ ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఈ మార్కెట్ రీసెర్చ్ అనేది మీరు 90స్లోకి వెళ్ళినా, 80స్లోకి వెళ్ళినా, 70స్లోకి వెళ్ళినా, ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్లోకి వచ్చినా కానీ దానికి ఉన్నటువంటి బేస్ వాల్యూ ఏంటంటే ఎంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు, అంటే మార్కెట్ సైజ్ ఎంతమంది కొనొచ్చు. ఓకే, సో ఆ పర్సంటేజ్ని క్యాల్కులేట్ చేస్తారు, మార్కెట్ రీసెర్చ్ చేస్తారు. దీనికి చాలా సర్వేస్ చేస్తూ ఉంటారు బిఫోర్. అంటే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఓకే, ఒక బ్యూటీ ప్రోడక్ట్ ఉందనుకోండి, ఈ బ్యూటీ ప్రోడక్ట్కి టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు? సో ఈ టార్గెటెడ్ ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిప్స్టిక్ ఉందనుకుందాం, ఈ లిప్స్టిక్ అనేది ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ అనేది అక్కడ చేస్తారు. స్టాట్స్ ఎలా ఉంటాయంటే ఏ జియోగ్రాఫికల్, ఏ డెమోగ్రాఫికల్. సో జియోగ్రాఫికల్ అంటే ఏ పర్టికులర్ ఏరియాలో వీళ్ళు ఉంటారు, డెమోగ్రాఫికల్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తారు. లిప్స్టిక్ అనేది ఎవరు యూజ్ చేస్తారు? సో మోస్ట్లీ 10 ఇయర్స్ ఏజ్ నుంచి ఒక 45, 50, 60 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ ఫీమేల్. ఇక టార్గెట్ ఎవరు? టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు? జెండర్ కూడా, జియోగ్రాఫికల్, డెమోగ్రాఫికల్, జెండర్. సో ఇలాంటి స్టాట్స్ని బట్టి ఓకే ఈ లిప్స్టిక్ ప్రైస్ ఎంత, ఈ ప్రైస్ లిప్స్టిక్ మనకి 30 రూపీస్ దొరుకుతుంది అనుకుందాం. సో ఆ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు ఉంటారు? యూజువల్గా ఎవరు ఉంటారు ఆ టార్గెటెడ్ ఆడియన్స్ అంటే? సో బిలో మిడిల్ క్లాస్ అనుకుందాం. సో మార్కెట్లో చాలా రకాల సిగ్మెంటేషన్ ఉంటాయండి. ప్రొడక్ట్ ఫస్ట్, దాని ప్రైసింగ్, ఆ తర్వాత జియోగ్రాఫికల్, డెమోగ్రాఫికల్ ఈ సిగ్మెంటేషన్, సో టార్గెటెడ్ ఆడియన్స్ సిగ్మెంటేషన్, వీటిని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ ప్రొడక్ట్ని ప్రమోట్ చేయాలనుకుంటే, ఇప్పుడు మనము ఒక ప్రీమియం ప్రోడక్ట్ని లాంచ్ చేయాలనుకున్నాం. ఈ ప్రీమియం ప్రోడక్ట్ని మనము బిలో పవర్టీ లైన్ ఏరియాకి వెళ్ళి మనం ప్రమోషన్ చేసామనుకోండి, దెర్ ఈజ్ నో యూస్. దాన్ని ఎక్కడ టార్గెట్ చేయాలి? దానికి ఒక టార్గెటెడ్ గ్రూప్ ఉంటుంది. ఓకే, వాళ్ళు పర్చేజింగ్ పవర్. సో ఒక 400 రూపీస్ ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఇన్వెస్ట్ చేయగలరు, ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఖర్చు పెట్టగలరు, ఆ టార్గెటెడ్ గ్రూప్ ఉంటుంది. అలా ప్రతి బిజినెస్ ఓనర్ కూడా ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పెట్టుకోవడానికి రీజన్ ఇదే. సో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఒక రీసెర్చ్ చేస్తారు, దానికి ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేస్తారు. ఆ స్ట్రాటజీని బేస్ చేసుకొని ఈ స్టాటిస్టిక్స్ అన్ని రెడీ చేసుకొని దాన్ని బట్టి మార్కెటింగ్ అనేది ముందుకు వెళ్తారనమాట. సో దీనిలో చాలా పెద్ద స్కోప్ ఉంటుందండి మార్కెటింగ్. అంటే చూడడానికి ఒక యాడ్ వేసేసారు, చూసాము, కొనేసాము, లేకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్ లిస్టింగ్ అయి ఉంటాయి, కానీ మనం కొన్నినే చూడగలుగుతున్నాం. ఎందుకు? దెర్ ఈజ్ అ లాజిక్ బిహైండ్. అండ్ దట్ టు పబ్లిక్ కూడా ఏంటి అంటే దే ఆల్వేస్ యూస్ టు గో ఫర్ బ్రాండ్. ఆ బ్రాండ్ ఏదైతే పబ్లిసిటీకి వెళ్ళే కంటే ముందు కూడా వాళ్ళు కూడా చూస్ చేస్తారు. అంటే ఇప్పుడు లైక్ ఓనర్స్ ఉన్నారు, ఇఫ్ మీరు అన్నట్టుగా ఇందాక కొత్తగా పెట్టిన ఏదైనా బ్రాండ్ని వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవాలంటే దే ఆబ్వియస్గా దే యూస్ టు గో విత్ డిజిటల్. ఎందుకంటే ఆ బ్రాండ్ని చూపిస్తారు. అండ్ ఇప్పుడు ఇవాళ రేపు మీరు అన్నట్టు ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే ఆర్డర్ కంటే ముందు వాళ్ళు ఆ యొక్క క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అన్నీ చూస్తారు వాళ్ళు. సో ఆ బ్రాండ్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్న పబ్లిక్కి ఆ బ్రాండ్ని ఎక్కువగా రీచ్ అవ్వాలంటే ఇలా డిజిటల్లో ఎలా రీచ్ అవుతారు? దిస్ ఈజ్ కాల్డ్ బ్రాండ్ బిల్డింగ్ అండి. సో బ్రాండ్ బిల్డింగ్ చేసేటప్పుడు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ బిల్డ్ చేస్తారనమాట. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే బ్రాండ్. సో బ్రాండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బ్యూటీ ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, సో ఆ బ్రాండ్ని బట్టే దానికి రికగ్నైజేషన్ ఉంటుంది. సో ప్రైస్ కూడా పెట్టడానికి రెడీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ అనే ఒక బైక్ని కొనాలనుకున్నారనుకోండి, అంటే బైక్ కొనాలనుకుంటే ఏం కొంటామని ఎవరైనా అడిగితే ఫస్ట్ ఏం చెప్తారు? సో ప్రీమియం బ్రాండ్స్ నుంచి తీసుకుంటారనమాట. ఎందుకంటే ఇట్ విల్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ అంటే సొసైటీలో మనకు ఒక పొజిషన్ క్రియేట్ చేస్తుంది, మనకు ఒక వాల్యూని ఇస్తుంది. ద ప్రొడక్ట్, ఇప్పుడు ఐఫోన్ కొంటారు చాలామంది, చాలా ఫోన్స్ ఉన్నాయి, ఫోన్ పర్పస్ ఒక్కటే మాట్లాడుకోవటం, కానీ ఐఫోన్ ఎందుకు యూజ్ చేస్తారు? అదొక స్టేటస్. సో బ్రాండ్. సో అందుకని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఫస్ట్ బ్రాండ్ని బిల్డ్ చేస్తాయి. బ్రాండ్ని బిల్డ్ చేసిన తర్వాతే వాళ్ళు ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేసి స్లోగా బ్రాండ్తో పాటుగా బ్రాండ్ని మీరు బిల్డ్ చేసుకున్నారనుకోండి, ఆ ప్రోడక్ట్కి సస్టైనబిలిటీ ఎక్కువ ఉంటుంది. టాటా అనేది బ్రాండ్, యాపిల్ అనేది ఒక బ్రాండ్, అడిడాస్ అనేది ఒక బ్రాండ్. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ప్రొడక్ట్ R&D కానివ్వండి, లేకపోతే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంత ఖర్చు పెడతారో దానికి ఈక్వల్ లేదా దానికన్నా ఎక్కువ మార్కెటింగ్ ఖర్చు పెడతారు.
సో మీరు విను ఉంటారు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ వాళ్ళు ఎంత మార్కెటింగ్ స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు ఈవెన్ లాస్లో ఉన్నా కానీ దే డూ ద ఆల్. ఈవెన్ తో పబ్లిక్ కూడా ఆన్లైన్లో ఏదైతే చూస్ చేసుకొని కొంటున్నారో సమ్ టైమ్స్ బ్రాండ్ని చూస్ చేసిన తర్వాత లైక్ ఇప్పుడు చాలా కేసెస్ అయితే మనం చూస్తున్నాము, బ్రాండ్ చూసి సెలెక్ట్ చేసిన తప్పటికి కూడా అంటే చూస్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఏంటంటే సంథింగ్ క్వాలిటీలో డిఫరెన్సెస్ కానీ, ఎందుకంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనే ఒక దాంట్లో ప్రతి ఒక్క బ్రాండ్ కూడా ఉంటుంది మనకు, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పర్టికులర్ బ్రాండ్. ఫ్లిప్కార్ట్లో అన్ని బ్రాండ్స్ వాళ్ళవి ఉంటాయి. సో వీ కెన్ గో ఫర్ విచ్ వీ హ్యావ్, లైక్ మనకి ఏది ఇష్టం ఉంటుందో అది వీ కెన్ చూజ్ ఇట్. బట్ ఆ బ్రాండ్ ఒక బ్రాండ్ని ఇంకో వాళ్ళు కూడా యూజ్ చేయడం అంటూ జరుగుతుంది. అండ్ పర్టికులర్ ఆ బ్రాండ్ని మనం ఎలా చూస్ చేసుకోగలుగుతాం అండ్ క్వాలిటీ కూడా ఎందుకు మిస్ అవుతున్నాయి ఆన్లైన్లో మన డిజిటల్ మార్కెటింగ్ అంత నమ్మకంగా ఉంది అన్నప్పుడు ఒక బ్రాండ్ని చూస్ చేసుకునే టైంలో ఎందుకు పబ్లిక్ కూడా మిస్ అవ్వడం, అంటే ఇలాంటి క్వాలిటీ దాంట్లో కూడా మిస్ అవుతుంది, అది ఎందుకు అంటారు? సో యాక్చువల్లీ మార్కెటింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే నా ప్రోడక్ట్ ఒకటి ఉంది, ఓకే ఇది మీకు యూజ్ అవ్వచ్చు అని ఒక అవేర్నెస్ని కస్టమర్ లేదా కన్జ్యూమర్ మైండ్లోకి తీసుకెళ్ళడం అనేది మార్కెటింగ్ కాన్సెప్ట్. సో ఇక్కడ మార్కెటింగ్ కాన్సెప్ట్కి ప్రొడక్ట్ క్వాలిటీకి సంబంధం ఉండదు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి తెలిసింది ఏంటి అంటే వాళ్ళ కంపెనీ యొక్క ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకువెళ్ళి దానికి అవేర్నెస్ని క్రియేట్ చేయాలి, సో సేల్స్ని పెంచాలి. ఇది ఒక్కటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ యొక్క ప్రైమరీ గోల్. బట్ క్వాలిటీ అంటారా, అది R&D డిపార్ట్మెంట్ లేదా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మీద డిపెండ్ అంటారు. సో దాంట్లో కూడా క్వాలిటీ చెక్ ఫెయిల్ అయిన ఉండొచ్చు. సో కొన్ని ప్రొడక్ట్స్ నిజంగానే బ్రాండ్ అదే ఉంటుంది, బట్ వేరే ప్రొడక్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దీనికి ప్రొడక్ట్ క్వాలిటీకి అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఎటువంటి సంబంధం లేదు. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటి అంటే దిస్ ఈజ్ వెరీ గ్రేట్ మీడియా, ఇది ఒక మీడియం అనమాట. మన మార్కెటింగ్ టూల్ అనేది ఏంటి అంటే నా ప్రోడక్ట్ని వేరే వాళ్ళు కొనాలి అంటే కొనిపించాలి అంటే ఫస్ట్ వాళ్ళకి మన ప్రోడక్ట్ ఒకటి తెలిసి ఉండాలి. చాలా ప్రొడక్ట్స్కి చాలా క్వాలిటీ ఉంటుంది, కానీ దాని పేరు ఎప్పుడు వినుండరు, దానివల్ల దాన్ని టచ్ చేయరు. సో ఫస్ట్ ఏంటంటే కన్జ్యూమర్ మైండ్లో ఈ ప్రోడక్ట్ని బిల్డ్ చేస్తారు, బ్రాండ్ బిల్డ్ చేస్తారు. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకప్పుడు మనం చిన్నప్పుడు చూసినట్లయితే తనలో పోస్తే ఏం వాడతారండి? జండు బామ్. ఓకే, సో డిటర్జెంట్ పౌడర్ అంటే ఏం చెప్తారు? మీరు బట్టలు ఉతుక్కోవాలంటే ఏం చెప్పేవాళ్ళు? ఒకప్పుడు సర్ఫ్, ఒకప్పుడు సర్ఫ్ అని పిలిచేవాళ్ళు. డిటర్జెంట్ పౌడర్ అనే నేమ్ కూడా, డిటర్జెంట్ పౌడర్ అనే విషయం ఎవరు తెలియదు. సర్ఫ్ అంటే బట్టలు వాష్ చేసుకునే ఒక పౌడర్. సో అది ఎలా తెలిసింది? కొన్ని సాంగ్స్ త్రూ, కొన్ని కొటేషన్స్ త్రూ, ఏంటి అంటే బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేయటం. మార్కెటింగ్ అంటే ఏంటంటే ద రైట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి అంటే కన్జ్యూమర్ యొక్క బిహేవియర్ని అర్థం చేసుకొని ఆ కన్జ్యూమర్ బ్రెయిన్లోకి ఆ కాన్సెప్ట్ని ఎక్కించేయటం. తలనొప్పి వస్తే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో, బట్ అల్టిమేట్గా మనకి వెళ్ళి అమృతాంజన్ తీసుకురా, శారిడాన్ తీసుకురా. ఎలా తెలిసింది మనకి శారిడాన్ అనే ప్రోడక్ట్ ఉందని, శారిడాన్ కొనాలని మనకి ఎలా తెలిసింది అంటే అక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి అంటే బ్రాండ్ని ఫస్ట్ బిల్డ్ చేస్తే ప్రోడక్ట్ కొనడానికి వస్తారు. సో మీకు ఒక ప్రాబ్లం ఉంది, ప్రోడక్ట్ అంటే ఏంటంటే సింపుల్గా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్. ఈవెన్ సర్వీస్ ఆర్ ప్రొడక్ట్, ఒక ప్రాబ్లం ఉంది దానికి ఒక సొల్యూషన్, ఆ సొల్యూషనే మన ప్రొడక్ట్ లేదా సర్వీస్. సో అక్కడ ప్రాబ్లం ఉన్నవాడికి నీకు ఒక సొల్యూషన్ నా దగ్గర ఉందని చెప్పేసి మనం వాళ్ళకి బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేయాలి. ఎలా ఇంజెక్ట్ చేస్తాం? హెడేక్ వస్తే సెరడాన్ వేసుకో, ఓకే, లేకపోతే వాట్ మెనీ ప్రొడక్ట్స్ లైక్ దిస్. ఓకే, సో మనకి స్మార్ట్ వాచ్ కావాలి అంటే చాలా స్మార్ట్ వాచెస్ ఉన్నాయి, ఎందుకు యాపిల్ స్మార్ట్ వాచ్ కొనాలి మనం? సో వాళ్ళు దగ్గర ఉన్నటువంటి కొన్ని స్ట్రాటజీస్ని యూజ్ చేసి మార్కెటింగ్ బ్రెయిన్లోకి ఎక్కించే మార్కెటింగ్ స్ట్రాటజీసే ఈ బ్రాండ్ బిల్డింగ్. అందుకే బ్రాండ్ బిల్డింగ్ ఫస్ట్, తర్వాత మార్కెటింగ్, దెన్ సేల్స్. అండ్ ఐ హర్డ్ మీరు లైక్ ఐటీ ఆధారిత కంపెనీ అంటే యూఎస్లో ఏదైతే మీరు ఐటీ కంపెనీలకి మీరు మెంటర్గా కూడా వర్క్ చేస్తున్నారు, యాజ్ వెల్ డిజిటల్ మార్కెటింగ్ కూడా వర్క్ చేస్తున్నారు. సో హౌ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? యాక్చువల్లీ రైట్ నౌ వర్కింగ్ యాజ్ ఏ మేనేజర్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ యూఎస్ బేస్డ్ కంపెనీ. సో ఆ కంపెనీకి నేను డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నానండి. అలాగే అంతకుముందు కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి వర్క్ చేసేవాడిని. అండ్ ఫస్ట్ బేసిక్ ఏంటంటే నా జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అది కొంచెం మనం ముందు చెప్పాల్సింది, సంథింగ్ మిస్డ్. ఓకే, 10 years బ్యాక్. సో మై ఫ్రెండ్ హ్యాడ్ తనకు ఒక చిన్న ఈ-లర్నింగ్ ప్లాట్ఫామ్ ఉండేది. దాన్ని ఈ-లర్నింగ్ ప్లాట్ఫామ్ని ఎలా డెవలప్ అంటే బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, సో బిజినెస్ని ఎలా స్కేలప్ చేసుకోవాలి, సో అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ. సో నా ప్రొఫెషన్ సంథింగ్ డిఫరెంట్ బిఫోర్. సో బిజినెస్ని డెవలప్ చేయాలంటే ఏం కావాలి, సో అక్కడ మార్కెటింగ్ రీసెర్చ్ చేస్తామన్నమాట. ప్రొడక్ట్ ఉంది, సర్వీస్ ఉంది, తర్వాత వెరీ క్వాలిటీ మెటీరియల్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, బట్ దాన్ని రీచ్ అవ్వాలి. ఇక్కడ మార్కెట్లో గ్యాప్ ఉంటుందండి. తయారు చేసేవాడి దగ్గర మెటీరియల్ ఉంటుంది, కొనుక్కోవాలనుకునే వాడి దగ్గర రిక్వైర్మెంట్ ఉంటుంది, కానీ ఈ కొనుక్కోవాలనుకునే ఈ పర్సన్స్ ఎవరైతే బయ్యర్ ఉన్నారో ఎక్కడ కొనుక్కోవాలో తెలియదు.
ఈ ప్రోడక్ట్ ఈయన దగ్గర ఉంది కదా, ఈ పర్సన్కి మార్కెట్లో డిమాండ్ ఉందని తెలుసు, కానీ ఎవరు కొంటారో తెలియదు. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని మేము స్టడీ చేసాం. ఫస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు, ఓకే, మా దగ్గర సర్వీస్ ఉంది, ఈ రెండింటిని ఎలా కనెక్ట్ చేయాలి అని మేము వెతుకుతున్నప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ సర్వీస్ ప్రొవైడర్ని, ఈ కన్జ్యూమర్ని లేదా ఈ ఆస్పిరెంట్ని, వీళ్ళిద్దరిని కలపడానికి ఒక మీడియం కావాలి, ఒక బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఏంటి అని మేము స్టడీ చేస్తున్నప్పుడు ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్, ఈ టార్గెటెడ్ ఆడియన్స్ అనే వాళ్ళు ఎవరు? మాకు టార్గెటెడ్ ఆడియన్స్ అంటే స్టూడెంట్స్ అంటే అప్పటికి 2012, 13, 14 అంటే అప్పటికి మనం డిజిటల్ ఎరాలోకి వచ్చేసాం. ఓకే, అందరూ మొబైల్స్ వాడటం, శాంసంగ్ పెద్ద పెద్ద ఫోన్లు యూజ్ చేయటం, ఇంటర్నెట్ అంతా కూడా చాలా ఫేమస్ అయిపోయింది, అందరూ కూడా వాడుతున్నారు టెక్నాలజీని. సో అప్పుడు మేము ఏమనుకున్నామంటే, వెరీ ఇనిషియల్ స్టేజ్లో మేము ఏం చేస్తామంటే అమీర్పేట్ అండ్ సరౌండింగ్స్లో పాంప్లెట్స్ కొట్టేవాళ్ళం. ఈవెన్ నేను కూడా పార్ట్ ఆఫ్ ఇట్. సాటర్డే సండే అయితే పాంప్లెట్స్ తీసుకువెళ్ళి గోడలకు అతికించేవాళ్ళం. బట్ ఆ పాంప్లెట్ చూసి కాల్ చేసింది ఒక్కడు కూడా లేదు. అప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే, ఓకే, దిస్ ఈజ్ నాట్ ఏ రైట్ అప్రోచ్. సీరియస్లీ ఇప్పటికీ అమీర్పేట్లో పాంప్లెట్స్ అలా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత కూడా రోడ్లపై పడేసి వెళ్ళిన పబ్లిక్ అయితే చాలా చాలా చూసుకోవచ్చు. బికాస్ నో యూజ్ ఆఫ్ ఇట్. ఎన్నో ఇప్పుడు మనం బ్యానర్స్ కూడా చూస్తూ ఉంటాము, బ్యానర్స్, బోర్డ్స్ అలాంటివి చూసి కొంతమంది కన్నా కాల్ చేయొచ్చు, కానీ పాంప్లెట్స్ దట్ ఈస్ నో యూస్. సీరియస్లీ అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు పాంప్లెట్స్ పంచడం వల్ల 100లో ఒక్కడు చూసినా కానీ కన్వర్షన్. ఓకే, మార్కెటింగ్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే బేసిక్గా వెరీ సింపుల్గా చెప్పాలంటే అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసెస్. ఓకే, సో ఎలా ఉంటుందంటే టార్గెట్, సరే ట్రెడిషనల్ మార్కెట్ కూడా చేద్దాం, డిజిటల్ మార్కెటింగ్ కూడా చేద్దాం. డిజిటల్ మార్కెటింగ్ నుంచి ఒక 80% వచ్చి, ఓకే, ట్రెడిషనల్ మార్కెట్ నుంచి ఒక 20% వస్తే మన టార్గెట్ రీచ్ అయ్యాం. మీకు అర్థమవుతుంది కదండి కాన్సెప్ట్. అల్టిమేట్గా ఏంటంటే నా సేల్స్ పెంచుకోవాలి. సో నా సేల్స్ పెంచుకోవడానికి నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్కి నాకు ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ అవుతుంది లేదా ఎక్స్పెన్సెస్. సో ట్రెడిషనల్ మార్కెటింగ్కి ఒక 20,000 అవుతుంది. ఓకే, లెట్ ఇట్ బి 20,000 ఇక్కడ స్పెండ్ చేద్దాం, 80,000 అక్కడ స్పెండ్ చేద్దాం. ఓకే, అలా మార్కెటింగ్ బడ్జెట్ ఏదైతే ఉందో అలా స్ప్లిట్ చేస్తాం. ఓకే, మనం స్పెండ్ చేసిన 20,000లో ట్రెడిషనల్ మార్కెటింగ్ వేలో ఒక్క పర్సన్ మనకు రీచ్ అయ్యాడు అనుకోండి, కన్వర్ట్ చేస్తాం అనుకోండి, ఆ ఒక్క పర్సన్ కొన్ని ప్రొడక్ట్ కాస్ట్ అనేది మనం స్పెండ్ చేసిన అమౌంట్కి ఈక్వల్ అయినా ఎక్కువైనా మనకు వర్త్. సో అందుకని ట్రెడిషనల్ మార్కెటింగ్ నడుస్తుంటుంది, డిజిటల్ మార్కెటింగ్ నడుస్తుంటుంది. ఎంతవరకు ట్రెడిషనల్ మార్కెటింగ్ నడుస్తుంది అంటే మార్కెట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉన్నటువంటి పీపుల్ ఉంటారు. సో దిస్ ఇస్ కాల్డ్ కన్జ్యూమర్ బిహేవియర్ అని మీకు చెప్పాను. సో మన టార్గెటెడ్ ఆడియన్స్ అనేవాళ్ళు పేపర్ చదివిన వాళ్ళు ఉంటారు, అట్ ది సేమ్ టైం సోషల్ మీడియాలో కూడా ఉంటారు. సో ఇక్కడ చూడకపోవచ్చు, అక్కడ చూడొచ్చు, అక్కడ చూడకపోవచ్చు, ఇక్కడ చూడొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ మార్కెటింగ్ స్టడీస్ అన్నీ కూడా ట్రయల్ అండ్ ఎర్రర్. దాన్ని మనం ఏబీ టెస్టింగ్ కూడా అంటాం. ఏబీ టెస్టింగ్ ఏంటంటే అక్కడ చూడకపోతే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడకపోతే అక్కడ చూడొచ్చు. వాట్ ఎవర్ ద వే, ఏ వే అయితే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో అది ఇంపార్టెంట్ కాదు. మోస్ట్ ఆఫ్ ది టార్గెటెడ్ ఆడియన్స్ని మనం రీచ్ కావాలి. సో ఎక్కువ మంది ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే వెరీ సింపుల్ లాజిక్, ఎక్కువ మంది డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారు. ఇది ఒక్కటే లాజిక్ అండి. డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు పాపులర్ అవుతుంది అంటే ఎక్కువ మంది కూడా ఎక్కువ యూస్ చేయడం వల్ల ఎక్కువ డిజిటల్ కూడా యూస్ చేస్తారు. టీవీ ప్లేస్ లో మన ఫోన్ ఉంది. ఎవ్రీ సెకండ్ నోబడీ ఈజ్ లైక్ లీవింగ్ ది ఫోన్స్. ఆల్వేస్ 24/7 కూడా వాళ్ళ చేతిలో ఫోనే ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్స్ సి ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళ కెరియర్ కోసం ఏదైనా స్టడీ చేయాలి అనుకుంటే దే గో ఫర్ గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టా, మోర్ ఓవర్ లైక్ ఇన్స్టా. ఇలాంటివి చాలా చాలా యూస్ఫుల్ ఫర్ యూత్ అండి. యూత్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు ఏంటంటే ఇన్స్టాని చాలా చాలా వాళ్ళ కెరియర్ కానీ ఆబ్వియస్లీ టైం పాస్కి చూడాలనుకున్నా కూడా ఏది చూసినా కూడా ఇన్స్టా అయితే యూస్ చేస్తున్నారు. అండ్ డిజిటల్ మార్కెటింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇన్స్టాలో పోస్ట్ చేసే అడ్వర్టైజ్మెంట్స్ నవడేస్ ఈ జనరేషన్లో అయితే చాలా చాలా ఎక్కువగా అండ్ దట్ టు అందరికీ రిలేటెడ్గా యూస్ఫుల్గా అయితే ఉంటున్నాయని చెప్పుకోవాలి. మరి దాని గురించి మీరేమంటారు? ఆబ్వియస్లీ అండి. సో మనం అది ఇన్స్టాగ్రామా, లింక్డ్ఇనా, లేకపోతే ఫేస్బుక్కా, ట్విట్టర్ కావచ్చు, లేకపోతే గూగుల్ సెర్చ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎండ్ ఆఫ్ ది డే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 90% లేదా 99% వరకు కూడా మనం తీసుకెళ్ళొచ్చు. మొబైల్ చూడకుండా ఉండలేరు. మీరు ఒప్పుకుంటారు కదా ఈ కాన్సెప్ట్, రైట్? సో ఎవ్రీ 2 minutesకి 3 minutesకి ఆటోమేటిక్గా చేయి మొబైల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే, జేబులోకి వెళ్ళిపోతుంది, ఇలా చూస్తాం. ఈవెన్ నేను కూడా ఎవ్రీ 5 minutesకి ఒకసారి మొబైల్ చూస్తాం. ఒక అలర్ట్ వచ్చిందంటే తీసి చూస్తాం వాట్ ఇట్ ఈస్ అని చెప్పి. సో అంతలా అడిక్ట్ అయిపోయాం. అడిక్ట్ అయ్యామనే మాట కన్నా అడిక్ట్ చేశారనేది ఇంపార్టెంట్. సో ఎందుకు అడిక్ట్ అయిపోయాము అంటే మనకి టెక్నాలజీ అనేది చాలా కంఫర్ట్. సో మన చేతిలోనే అన్నీ ఉన్నాయి. మీరు చెప్పినట్లు నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నేను మొబైల్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్స్ చూస్తున్నాను. ఓకే, సో నాకు ఏదైనా ప్రోడక్ట్ కోసం ఏదైనా ప్రాబ్లం ఉంది, దాని సొల్యూషన్ ఏంటో తెలుసుకోవాలన్నా నేను ఏం చేస్తున్నాను, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నాను.
ఓకే, లేకపోతే ఏదైనా నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది అంటే మీరు చెప్పినట్టు ఇన్స్టాలోకి వెళ్ళి వెతుకుతున్నాం. సో మన వాంట్స్, నీడ్స్, మన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ మనం ఏం బిలీవ్ చేస్తున్నాము? గూగుల్ కెన్ గివ్ ఎవ్రీథింగ్. ఓకే, సో గూగుల్ని మీరు అంతలా బిలీవ్ చేస్తున్నప్పుడు ఒక బిజినెస్ ఓనర్ కూడా ఏం బిలీవ్ చేయాలి? గూగుల్నే బిలీవ్ చేయాలి. అర్థమైంది కదండి? సో మన టార్గెటెడ్ ఆడియన్స్ ఎక్కడైతే ఉన్నారో మనం కూడా అక్కడికే వెళ్ళాలి. ఆబ్వియస్లీ సోషల్ మీడియాలోనే ఉన్నారని చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో మనకు టార్గెటెడ్ ఆడియన్స్ అంటే ఏంటి అంటే మన ప్రొడక్ట్ని ఎవరైతే కొంటారో వాళ్ళని మనం టార్గెటెడ్ ఆడియన్స్ అనుకోవచ్చు. సో లిప్స్టిక్ పబ్లిక్ ఎవరైతే, ఇప్పుడు కస్టమర్ వేరు, కన్జ్యూమర్ వేరు. అంటే మనము ఇక్కడ 2 థింగ్స్ మనం అర్థం చేసుకోవాలండి. ఫస్ట్ ఏంటంటే మన ప్రొడక్ట్ ఏంటి, మన సర్వీస్ ఏంటి, ఈ ప్రొడక్ట్ ఎవరిని టార్గెట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక స్కూల్ బ్యాగ్ ఉంది, నేను స్కూల్ బ్యాగ్ని అమ్మాలనుకుంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి అమ్ముతానా, పేరెంట్కి అమ్ముతానా? కాదు, చిల్డ్రన్ నీడ్, చిల్డ్రన్స్కి ఉంటుంది, పేరెంట్స్ని మనం ఎలా కన్విన్స్ చేయాలి. ఎస్, వెరీ సింపుల్గా ఇంకా చెప్పాలంటే స్కూల్ బ్యాగ్ కాకుండా స్కూల్ అడ్మిషన్స్. మీరు స్కూల్ అడ్మిషన్ చూడండి, వాళ్ళు పేరెంట్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు ప్రమోషన్ చేస్తారు. ఓకే, మీ కిడ్ మా స్కూల్లో చదువుకుంటే కెరియర్ సూపర్గా ఉంటుంది. ఓకే, మీ కిడ్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మా స్కూల్లో ఉన్నాయి, మీ కిడ్ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది. ఇక్కడ కిడ్కి చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారు? పేరెంట్కి చెప్తున్నారు. మీకు అర్థమవుతుందండి? మన ప్రొడక్ట్ లేదా సర్వీస్ అనేది ఎవరైతే కొంటారో వాళ్ళు మనకి కస్టమర్. ఇక్కడ స్కూల్ అడ్మిషన్ అనేది తీసుకోవడానికి మనము ఎవరిని టార్గెట్ చేయాలి అంటే పేరెంట్ని. పేరెంట్ ఇక్కడ కస్టమర్. కన్జ్యూమర్ ఎవరు? చిల్డ్రన్. ఓకే, సో ఇప్పుడు చిల్డ్రన్కి ఏదైనా ఒక టాయ్ కావాలనుకోండి, వాడేవాడు కన్జ్యూమర్, కొనేవాడు కస్టమర్. సో పేరెంట్ కొంటాడు, కస్టమర్. వాడేది ఎవరు? చిల్డ్రన్, కన్జ్యూమర్. సో మోస్ట్లీ మనం టార్గెట్ ఎవరు చేయాలంటే ఎవరైతే కొంటారో వాళ్ళని టార్గెట్ చేయాలి. సో వీళ్ళనే మనము టార్గెటెడ్ ఆడియన్స్ అంటారు. సో నా ప్రొడక్ట్ బ్యూటీ ప్రొడక్ట్, సో ఫీమేల్కి సంబంధించింది. అంటే ఫీమేల్ ఈ కేటగిరీ ఆఫ్ ఈ ఏజ్ గ్రూప్ ఫీమేల్ ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తారు? ఇన్స్టా ఎక్కువ వాడతారు, ఎఫ్బీ ఎక్కువ వాడతారు. ఓకే, రైట్. సో ఆ బ్యూటీ ప్రొడక్ట్ని తీసుకెళ్ళి మీరు లింక్డ్ఇన్లో మార్కెటింగ్ చేస్తానంటే వర్కౌట్ కాదు. ఎందుకు? లింక్డ్ఇన్ అనేది ప్రొఫెషనల్ నెట్వర్క్. సో ఇలా డిజిటల్ మార్కెటింగ్లో కూడా ఏదో ర్యాండమ్గా చేస్తాము. ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ప్లాట్ఫామ్ అనేది ఎలా డిసైడ్ చేసుకోవాలంటే, ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మన టార్గెట్ ఆడియన్స్ ఎక్కడుంటారో ఆ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి. చాలామందికి ఏంటంటే ఈ డిఫరెన్స్ తెలియదు. గూగుల్ అందరూ వెతుకుతారంటే అందరూ వెతకరు. సో గూగుల్ ఈజ్ అ సెర్చ్ ఇంజన్, యూట్యూబ్ ఈజ్ అ సెర్చ్ ఇంజన్, ఇన్స్టాగ్రామ్ ఈజ్ అ సెర్చ్ ఇంజన్, లింక్డ్ఇన్ ఈజ్ అ సెర్చ్ ఇంజన్, ఈవెన్ ఫేస్బుక్ ఆల్సో సెర్చ్ ఇంజన్. ఎక్కడైతే ఒక యూజరు లేదా కస్టమరు లేకపోతే కన్జ్యూమర్ తనకు కావాల్సింది వెతుకుతున్నాడో దాన్ని మనము సెర్చ్ చేసి, ఎక్కడైతే సెర్చ్ చేస్తారో ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ మనము సెర్చ్ ఇంజన్ అంటాం. చాలామంది గూగుల్నే సెర్చ్ ఇంజన్ అనుకుంటారు, బట్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అన్నీ సెర్చ్ ఇంజన్స్. సో సెర్చ్ ఇంజన్స్ అనేవి మనం ప్లాట్ఫామ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? కన్జ్యూమర్ లేదా టార్గెటెడ్ ఆడియన్స్ ఎక్కడైతే యాక్టివ్గా ఉన్నారో ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకోవాలంటే మన దగ్గర కొన్ని స్టాటిస్టిక్స్ ఉండాలి, యూజర్ బిహేవియర్ ఏంటో తెలియాలి. సో ఒకప్పుడు దీన్ని కన్జ్యూమర్ బిహేవియర్ అనేవాళ్ళు వెరీ లాంగ్ బ్యాక్. దాన్ని ఇప్పుడు డిజిటలైజేషన్లో దాన్ని ఎలా మార్చేశారంటే దాని యూజర్ బిహేవియర్. కన్జ్యూమర్ సైకాలజీ ఈజ్ నౌ యూజర్ బిహేవియర్. అంటే ఒక యూజర్ ఆ ప్లాట్ఫామ్లోకి ఎలా వస్తున్నాడు, ఏం వెతుకుతున్నాడు, సో ఎలా వెతుకుతున్నాడు, ఏ కీవర్డ్స్ వెతుకుతున్నారు. మీకు ఒక ప్రోడక్ట్ కావాలనుకోండి, యాక్చువల్లీ ప్రోడక్ట్ నేమ్తో మీరు వెతకరు, మీకు కావాల్సిన ఒక టర్మ్ని మీకు తెలిసిన జనరల్ టర్మ్ యూజ్ చేస్తారు. సో ఇలా టర్మ్స్ అనేవి మారిపోతూ ఉన్నాయండి. సో కాలానికి అనుగుణంగా చాలా చేంజెస్. ఒకప్పుడు మనకి టచ్ ఫోన్ అంటే ఏంటంటే ఊహించలేదు అసలు, ఒక 20 years బ్యాక్. నౌ వీఆర్ యూజింగ్. ఇంకో 10 years తర్వాత ఏ టెక్నాలజీ వస్తుందో మనకు తెలియదు. వీ కెన్ అజ్యూమ్ సమ్ టెక్నాలజీ కమ్స్ ఇన్ దిస్ ప్లేస్, బట్ ఏం వస్తుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి డిజిటలైజేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా బ్లడ్లో రెడ్లా కలిసిపోయింది. ఇప్పుడు వరకు ఉన్న జనరేషన్ ఒక 60-70 years ఏజ్ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు మే నాట్ యూజ్ ద టచ్ స్క్రీన్, బట్ నార్మల్ మొబైల్ అయితే వాడతారు. నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ జనరేషన్ లేదా అప్కమింగ్ జనరేషన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలోకి వెళ్తారు తప్ప వాళ్ళు మళ్ళీ పేపర్లోకో రేడియో వాడడంలోకి వెళ్ళరు 100%. ఎందుకంటే అలా బ్రతకలేం మనం. సో మనం అడిక్ట్ అయిపోయాం. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి బిజినెస్కి మ్యాండేటరీ. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ లేకుండా నేను బిజినెస్ని రన్ చేస్తున్నాను, సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. ఎస్, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో 10-20 years బ్యాక్ లేదా 30 years బ్యాక్ నుంచి వాళ్ళు తరతరాల నుంచి ఆ బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కస్టమర్ బేస్ ఉంది. ఆ కస్టమర్ బేస్ వాళ్ళు కూడా తరతరాల నుంచి అదే ప్రోడక్ట్ కొంటున్నారు. ఓకే, మా తాతగారు పుల్లారెడ్డి స్వీటే తిన్నారు, మా నాన్నగారు పుల్లారెడ్డి స్వీట్ తింటున్నారు, నేను పుల్లారెడ్డి స్వీటే తింటాను. బికాస్
వి అడిక్టెడ్ విత్ దట్ స్వీట్. ఓకే, బట్ ఇంకో జనరేషన్ తింటే దానికి గ్యారంటీ లేదు. ఎస్. ఓకే, సో ప్రతి బిజినెస్ ఓనర్ ఏం ఆలోచిస్తారంటే నేను పెడుతున్న ప్రతి రూపాయి ఇన్వెస్ట్మెంట్కి నాకు ROI రావాలి. ROI రావాలంటే ఆ ప్రోడక్ట్ని అమ్మాలి, ఇన్ టైంలో అమ్మాలి, ఎక్కువ ప్రాఫిట్కి ఎక్కువ మార్జిన్స్కి అమ్మాలి. ఎక్కువ మార్జిన్స్కి అమ్మాలంటే ఎక్కువ మందికి నేను అమ్మాలి. ఎక్కువ మందికి అమ్మాలంటే నేను ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. సో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే కమ్స్ టు దిస్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో అందరూ డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు, కొంతమంది మాత్రమే కరెక్ట్గా చేస్తారు. ఈ కరెక్ట్గా చేయడానికి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కావాల్సింది స్ట్రాటజీ, ప్రొడక్ట్, దాన్ని కొనేవాళ్ళు, మార్కెట్, స్టాటిస్టిక్స్, వీటన్నిటిని కన్సోలిడేట్ చేసి ప్రాపర్ స్ట్రాటజీ బిల్డ్ చేసిన తర్వాత బ్రాండింగ్ ఎలా బిల్డ్ చేయాలి అనే దగ్గర నుంచి ట్రస్ట్ని ఎలా బిల్డ్ చేయాలి, బ్రాండింగ్, ట్రస్ట్, అప్పుడు ప్రొడక్ట్ని ఎలా అమ్మాలి, సో సేల్స్ని ఎలా పెంచుకోవాలి. సో ఇలా ఒక స్ట్రాటజీ అనేది మనం బిల్డ్ చేస్తూ వస్తామన్నమాట, యూజువల్గా చేసేది. ఒక బయ్యర్కి, కస్టమర్కి అండ్ కన్జ్యూమర్స్కి ఎలాంటి అవగాహన ఉండాలంటారు? యూజువల్గా కన్జ్యూమరు లేదా కస్టమరు, క్లయింట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళకి ఏ అవగాహన ఉండదండి. బేసిక్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు B2C తీసుకున్నారనుకోండి, కస్టమర్ లేదా కన్జ్యూమర్ ఏం ఆలోచిస్తారంటే నాకు ఒక నీడ్ ఉంది, రిక్వైర్మెంట్ ఉంది, ఆ నీడ్, ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే ప్రొడక్ట్ ఏముంది మార్కెట్లో వెతుకుతారు. వెతికేది కూడా ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఫస్ట్ వెతికేది మొబైల్ తీస్తారు, దానిలో వెతుకుతారు. ఓకే, నాకు ఇది కావాలని చెప్పి. సో దానికి కొన్ని సైట్స్ వస్తాయి, కొన్ని ప్రొఫైల్స్ వస్తాయి, వాటిలోకి వెళ్ళి చెక్ చేసుకొని కొనుక్కుంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళని అడుగుతారు, ఓకే మీరు ఈ ప్రోడక్ట్ వాడుతున్నారా, ఓకే మీ లిప్స్టిక్ ఎక్కడ కొన్నారు, ఓకే ఈ లిప్స్టిక్ అనే ఏ బ్రాండ్ వాడుతున్నారు. సో ఇలా రిఫరల్స్ కూడా నడుస్తాయి. ఓ 50% కన్నా ఎక్కువ రిఫరల్ మీదే నడుస్తుంది బిజినెస్ అనేది. రిమైనింగ్ రెస్ట్ 50% ఎలా అంటే వాళ్ళు ఓన్ రీసెర్చ్ చేసుకుంటారు. ఓకే వాళ్ళకి కొత్త ప్రోడక్ట్ కావాలి, లేకపోతే ఒక సేమ్ ప్రోడక్ట్ యూజ్ చేసి బోర్ కొట్టింది, దాని మీద చాలామంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యూజువల్లీ పీపుల్ కీప్ సర్చింగ్, అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, మింత్రాలో కావచ్చు, వాళ్ళకి తెలుసు లిప్స్టిక్ ఇదే బాగుంటుందని, బట్ దీనికన్నా ఇదేనా కొత్త బ్రాండ్ వచ్చిందా, కొత్త ఫ్లేవర్ వచ్చిందా, ఇంకా న్యూ ఐటమ్స్ ఏమైనా అవైలబిలిటీ ఉన్నాయా, వెతుకుతూనే ఉంటారు. సో ఇలాంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎక్కువ అండి. ఎమోషనల్ బయ్యర్స్ ఉంటారు. సో మార్కెట్లో అంటే ఒక వీడియోలో ఇవన్నీ చెప్పలేము బేసిక్గా. సో ఎవ్రీథింగ్, మార్కెట్, సేల్స్, ప్రాఫిట్స్, రెవెన్యూ, బిజినెస్ కావాల్సినవన్నీ కూడా ఇంటర్లింక్డ్ విత్ ద కన్జ్యూమర్ బిహేవియర్ లేదా యూజర్ బిహేవియర్. యూజర్ ఏదైతే ఆలోచిస్తున్నాడో ఆ యూజర్ ఆలోచించే విధానం ఏదైతే ఉందో అది మార్కెటింగ్ పర్సన్కి తెలిసి ఉండాలి, ఆ పల్స్ తెలియాలి. ఓకే, నిన్నటి వరకు మీరు ప్లాస్మా టీవీ లేకపోతే LCD టీవీ యూజ్ చేస్తారు, ఈరోజు కూడా అదే కొంటారని గ్యారంటీ లేదు, రైట్? మీకు ఇంకొక రిక్వైర్మెంట్ మీ బ్రెయిన్లోకి వస్తుంది, దీనికి ఎప్పుడు మార్కెట్ రీసెర్చ్ చేస్తూనే ఉండాలి. బెటర్మెంట్, నిన్నటికి ఈరోజుకి ఒక బెటర్. సో ఒక 1 year బ్యాక్ మనం ఒక టీవీ కొంటాం, 1 year తర్వాత మళ్ళీ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకు మార్చేస్తాం టీవీని, బాగానే పనిచేస్తుంది కదా. సో అది యూజర్ లేదా కన్జ్యూమర్ బిహేవియర్ని మనం అర్థం చేసుకోగలిగితే మార్కెట్ని మనం ఎక్కువ క్యాప్చర్ చేయొచ్చు. సో దానికి మనకున్న మీడియం ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి ఒక పేపర్లో యాడ్ ఇస్తే కొంతమందికి రీచ్ అవుతుంది, వెరీ నేరో రీచ్ అనమాట. అదే ఒక ఫేస్బుక్లో లేదా ఇన్స్టాగ్రామ్లో మనం ఒక యాడ్ ఇచ్చామనుకోండి, ఎంతమందికి రీచ్ అవుతుందో చెప్పగలుగుతారా మీరు? నో ఎస్టిమేట్. అంటే మనం అక్కడ బడ్జెట్లో పెట్టుకోవచ్చు ఇంతమందికి రీచ్ అవ్వాలని చెప్పి. సో కంపేర్ చేస్తే ట్రెడిషనల్ మార్కెటింగ్లో 1-to-1 మార్కెటింగ్ ఉంటుంది. అంటే ఒక డోర్ నాక్ చేసి ఒక కస్టమర్తో మాట్లాడతాం. అలా ఆ సేల్స్ పర్సన్ ఒక రోజులో హార్డ్లీ ఒక 10, 15, 20 వరకే మాట్లాడగలరు. ఏంటి 24 hours లేదా 8 hours లేదా 9 hours, 12 hours. అదే 1 minute మీరు ఒక యాడ్ ఇస్తే thousands of peopleకి రీచ్ అవుద్ది. రీచింగ్ అనేది, రీచబిలిటీ అనేది డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఫాస్ట్గా ఎక్కువ మందికి ఉంటుంది. ఈ సెన్స్ అనేది బిజినెస్ ఓనర్స్కి అర్థమైంది. తక్కువ డబ్బులు ఖర్చు పెట్టవచ్చు. అది ఒక సేల్స్ పర్సన్ పెట్టుకొని అతను శాలరీ ఇచ్చి thousands of rupees ఇస్తే మంత్ మొత్తంలో 1-2 లీడ్స్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే అమౌంట్ని మీరు స్ప్లిట్ చేసి రోజుకు ఒక 1000 రూపాయలు మాత్రమే స్పెండ్ చేసి, దట్టు మీరు స్పెండ్ చేయాలనుకుంటే చేస్తారు, లేకపోతే లేదు. నేను ఈరోజు యాడ్ ఇవ్వాలనుకుంటున్నాను, 1000 రూపీస్ పెట్టి యాడ్ ఇచ్చాను. ఆ 1000 రూపీస్కి ఎంతమందికి రీచ్ అవుతుంది అంటే మోర్ దెన్ 10,000 పీపుల్కి మనం రీచ్ అవ్వచ్చు 1000 రూపీస్ యాడ్ బడ్జెట్తో. అదే 1000 రూపీస్ ఇచ్చి ఒక సేల్స్ పర్సన్ మనం పంపించామనుకోండి, మీట్ అవ్వగలడా విత్ ఇన్ దట్ 1 or 2 hours? నో. అదే పేపర్లో ఒక యాడ్ ఇచ్చాం, ఓకే హైదరాబాద్ రీజన్లో 1000 రూపీస్తో మనం యాడ్ ఇవ్వగలమండి? పాసిబిలిటీ లేదు. ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఉన్న అడ్వాంటేజ్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ. కాస్ట్ ఎక్కువ అవుతుంది, టైం కన్జంప్షన్, లేట్ ప్రాసెస్.
అదే డిజిటల్ మార్కెటింగ్లోకి వచ్చామనుకోండి, కాస్ట్ తక్కువ, ఓకే. సో చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు తక్కువ టైంలో. ఒక యాడ్ని మనము పబ్లిష్ చేస్తే విత్ ఇన్ మినిట్స్లో, సెకండ్స్లో కూడా చెప్పలేం, విత్ ఇన్ ద మినిట్స్లో వైడ్ రీచ్ ఉంటుంది. ఓకే, నేను హైదరాబాద్ లేదా తెలంగాణ, ఏపీ, ఇండియా పెట్టుకున్నాను, నా బడ్జెట్ ఒక 10,000 పెట్టుకున్నాను. జస్ట్ ఆ యాడ్ని ప్రాపర్గా డిజైన్ చేసి ప్లేస్ చేస్తే, ప్రాపర్ కీవర్డ్స్ యూజ్ చేస్తే ఆ 10,000తో నేను 1,00,000 మందికి రీచ్ అయిపోతాను. అదే 10,000తో నేను ట్రెడిషనల్ మార్కెటింగ్లో 1,00,000 మందికి రీచ్ అవ్వలేను. ఒక యూత్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతి స్ట్రీట్లో కూడా, లేకపోతే ఎవ్రీవేర్, మీరు అమీర్పేట వెళ్ళారనుకోండి, ప్రతి గలీలో కూడా మనకి 2-3 డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ద బెస్ట్ కెరియర్ ఉంటుంది అని నేను చెప్పలేను. ఓకే, నేను 10 years నుంచి నేను డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఒక యూఎస్ ఐటీ బేస్డ్ కంపెనీకి నేను డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో నా సజెషన్ ఏంటంటే మనం ఏం నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అనే ఈ పర్సన్ ఉన్నారు కదా, ఇతను బ్రిడ్జ్ బిట్వీన్ ద యూజర్స్ అండ్ ద బిజినెస్ ఓనర్స్. మీకు అర్థమవుతుందండి? బిజినెస్ ఓనర్ యొక్క యాక్చువల్లీ టార్గెట్ ఏంటి? బిజినెస్ ఓనరు తన ప్రోడక్ట్ని అమ్ముకోవాలి. ఏంటి? బిజినెస్ ఓనర్ టు కస్టమర్కి ఈ కనెక్షన్ ఉంటుంది. బట్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ యొక్క కనెక్షన్ ఎలా ఉంటుందంటే ఇది ట్రయాంగిల్లో ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అనే ఒక యాంగిల్లో ఉంటే అక్కడి నుంచి బిజినెస్ ఓనర్కి రెస్పాన్సిబుల్, అట్ ది సేమ్ టైం ఆ పర్సన్ ఆ టార్గెటెడ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక బాండింగ్ అనేది బిల్డ్ చేయాలి. ఏది? బిజినెస్ బాండింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్కి కన్జ్యూమర్ సైకాలజీ తెలియాలి, లేదా యూజర్ బిహేవియర్ తెలియాలి. అట్ ది సేమ్ టైం బిజినెస్ ఓనర్ ఎక్స్పెక్టేషన్స్ అర్థం కావాలి. ఓకే, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ బిజినెస్ రెవెన్యూ జనరేట్ చేయాలి. ఈ ట్రయాంగిల్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అర్థం కావట్లేదు. ప్రతి డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూషన్ ఏం చెప్తారంటే ఎస్ఈఓ నేర్చేసుకో, 2 కీవర్డ్ రీసెర్చ్ చేసేసి, ఓకే, దాన్ని ప్లేస్ చేసేసి, ఓకే, ఒక టూల్ ఉంటుంది అది యూజ్ చేయు, ఇన్ని కీవర్డ్స్ వస్తాయి, ఓకే, సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉండాలి, కీవర్డ్ డిఫికల్టీ ఇది ఉండాలి, ఓకే, ఈ కీవర్డ్ని తీసుకెళ్ళి మెటా డిస్క్రిప్షన్, మెటా టైటిల్లో పెట్టు, వెళ్ళి గూగుల్ సెర్చ్ కన్సోల్లో సబ్మిట్ చేసి, ఓకే, దెన్ స్టార్ట్స్ వర్కింగ్ అంటారు. కానీ అలా ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. కానీ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి అదే కీవర్డ్ టైప్ చేస్తే ఆ వెబ్సైట్ మాత్రం రాదు, ఆ యాప్ మాత్రం రాదు. ఎందుకు రావట్లేదు అంటే డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనే వాళ్ళు ఏం చెప్తారంటే దిస్ ఈజ్ ద ప్రాసెస్. వాళ్ళు ఓన్లీ ప్రాసెస్ ఫ్లో చెప్తారు. ఎస్ఈఓ, ఎస్ఎం, సోషల్ మీడియా మార్కెటింగ్, ఓకే, తర్వాత పెయిడ్ యాడ్స్, ఈ ఫ్లో మాత్రమే చెప్తారు. కానీ ఈ ఎస్ఈఓ అనేది ఎఫెక్టివ్గా ఎలా చేయాలి, దాని గ్రౌండ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫోర్గ్రౌండ్ ఏంటి, ప్రాసెస్, యాక్చువల్లీ ప్రాసెస్ ఏంటి చెప్పరు. ఓకే, సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే రోజు ఒక పోస్ట్ పెట్టేసి, 2-3 హ్యాష్ ట్యాగ్స్ పెట్టేసి అందరు రీచ్ అయిపోతుంది, కానీ అక్కడ లీడ్స్ రావు. తర్వాత పెయిడ్ యాడ్స్, 1000 రూపీస్ పర్ డే పెట్టేసుకో, హైదరాబాద్ లొకేషన్, ఇది జెండర్, ఇది డెమోగ్రాఫికల్, జియోగ్రాఫికల్ పెట్టేసి. కానీ ఇక్కడ ఈ యాడ్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలో తెలియదు. ఓకే, సో కన్వర్షన్ ఎలా ఉంటుందో, సిటిఆర్ ఏంటో తెలియదు. తర్వాత ఇదే ప్రాసెస్ అని చెప్తారు, వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు ఏమొచ్చి తెగ ట్రై చేస్తుంటారు అనమాట. స్టూడెంట్స్ వాళ్ళకి అంతవరకే తెలుసు, ఎందుకంటే వాళ్ళు అంతవరకు నేర్చుకున్నారు. సో ఆ అవేర్నెస్ అనేది వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే బిజినెస్ ఓనర్ యొక్క అతను రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకోవాలి, బిజినెస్ ఆబ్జెక్టివ్ అర్థం చేసుకోవాలి. ఒక బిజినెస్ ఎక్స్పర్ట్, బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ బిజినెస్ ఓనర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అర్థం చేసుకోవాలి. నేను ట్రయాంగిల్ అని చెప్పాను కదా, ఈ టాప్ ఆఫ్ ది యాంగిల్ ఉన్నటువంటి డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ బిజినెస్ ఓనర్ రిక్వైర్మెంట్. ఈ బిజినెస్ ఓనర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఈయన ఆబ్జెక్టివ్ ఏంటి అంటే నాకు లీడ్స్ కావాలి, కన్వర్షన్ పెరగాలి, నాకు ఎంక్యూఎల్ వద్దు, ఎస్క్యూఎల్ కావాలి, ఇలాంటివి చెప్తారు. సో ఇతను రిక్వైర్మెంట్ని మనం అర్థం చేసుకున్న తర్వాత ఓకే, ప్రొడక్ట్ సో అండ్ సో, ఓకే, టార్గెట్ సో అండ్ సో, సో వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఈ టార్గెటెడ్ ఆడియన్స్ ఎక్కడున్నారు, దాన్ని మనం మ్యాప్ చేయాలి. మ్యాప్ చేసి ఈ 3 డాట్స్ని కలపాలి. కలిపేటప్పుడు ఏం చేయాలంటే మనము ట్రై అండ్ ఎర్రర్ బేసిస్లో కొన్ని రోజులు మనం ఎస్ఈఓ అంటే ఇది ఆర్గానిక్గా ఎవరైనా టైప్ చేస్తే వచ్చేది. పెయిడ్ యాడ్స్ అంటే మనం డబ్బులు ఇచ్చి సెర్చ్ ఇంజిన్స్కి నా ప్రొడక్ట్ని, నా వెబ్సైట్ని చూపించు, పైకి చూపించు, స్పాన్సర్స్ అని కనిపిస్తుంటాయి కదా కొన్ని సైట్స్, అది పెయిడ్ యాడ్స్. సో ఈ పెయిడ్ యాడ్స్ అనేవి మనం రన్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, ఆర్గానిక్ సెర్చ్లో ఏంటంటే వీ నో నీడ్ టు స్పెండ్ మనీ డైరెక్ట్లీ, బట్ కీవర్డ్ రీసెర్చ్, కాంటెంట్ డెవలప్మెంట్ వాటికి స్పెండ్ చేయాలి. సో ఈ ఆర్గానిక్లో ఏంటంటే లాంగ్ రన్లో మనకి ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీడే మనం డబ్బులు పెడితే తప్ప మన వెబ్సైట్ అనేది కనిపించదు. బట్ ఇక్కడ ఆర్గానిక్లీ ఎస్ఈఓ పర్ఫెక్ట్గా చేస్తే మనం డబ్బులు ఖర్చు పెట్టకపోయినా కానీ ఆ ర్యాంకింగ్ అనేది మెయింటైన్ చేయొచ్చు. కొన్ని ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవాలి. కమింగ్ టు ద అదర్ లీడ్ జనరేషన్ ప్రాసెస్. లీడ్ జనరేషన్ ప్రాసెస్లో చాలామంది ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తారు,
ఓకే, తర్వాత ఏంటంటే డైరెక్ట్ మెసేజింగ్ చేస్తారు, డిఫరెంట్ లీడ్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి, ఇవన్నీ యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా చేయాలి. ఎందుకు చేయాలంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టార్గెటెడ్ ఆడియన్స్ని మనము క్యాప్చర్ చేయగలుగుతాం. సో మనకి 1% కన్వర్ట్ అయినా కానీ మనం అనుకున్న పర్పస్ని రీచ్ అవుతాం. సో ఎట్ లాస్ట్ మీరు బిజినెస్ ఓనర్స్కి ఎలాంటి రికమెండేషన్స్ ఇస్తారు, అండ్ యాజ్ వెల్ ఇన్ ద సేమ్ వే కన్జ్యూమర్స్కి కానీ కస్టమర్స్ కానీ కూడా మీరు ఎలాంటి అడ్వైజెస్ ఇవ్వగలరు? ఓకే, సో ఈ క్వశ్చన్లో చిన్న కరెక్షన్ ఏంటంటే 2 రకాలు ఉంటుందండి డిజిటల్ మార్కెటింగ్లో. ఒకటి నేర్చుకొని కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక రికమెండేషన్ సజెషన్స్. రెండోది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనే ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ ఏదైనా మీది ఇదే కదా, మోర్ ఆర్ లెస్. ఓకే, సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి నా రికమెండేషన్ ఏంటంటే మీరు ఏ ఇన్స్టిట్యూషన్లోనైనా నేర్చుకోండి. ఈవెన్ గూగుల్లో మీరు వెతికి నేర్చుకోవచ్చు, లేకపోతే యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, ఎక్కడైనా నేర్చుకోండి, కానీ ప్రాపర్గా నేర్చుకోండి. ఒక ప్రాసెస్ ఉంటుంది. సో డిజిటల్ మార్కెటింగే కాదండి, ఎనీథింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్ ఏంటో అర్థం చేసుకొని అప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేయాలి. సో SEO, సోషల్ మీడియా మార్కెటింగ్, తర్వాత పెయిడ్ యాడ్స్, లీడ్ మేనేజ్మెంట్, ఆల్ దీస్ థింగ్స్ అనేవి పార్ట్ ఆఫ్ ది డిజిటల్ మార్కెటింగ్. బట్ ఏది ఎలా చేయాలి, కరెక్ట్ వే ఎలా ఉంటుంది అనేది మీరు ప్రాపర్గా రీసెర్చ్ చేసి నేర్చుకోగలిగితే, ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేస్తూ నేర్చుకున్నారనుకోండి, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నా రికమెండేషన్స్ ఫర్ ది బిజినెస్ ఓనర్స్కి నేను ఇచ్చే రికమెండేషన్ ఏంటంటే, మీరు ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ని హైర్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేయండి. సో ప్రొఫైల్ ఎలా చెక్ చేయాలి అంటే, ఆ పర్సన్ ఇంతకుముందు ఏ ఆర్గనైజేషన్ వర్క్ చేశారు, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత ఎక్స్పర్టైజ్, మీ బిజినెస్ రిక్వైర్మెంట్స్, బిజినెస్ ఆబ్జెక్టివ్ని ఎంత ప్రాపర్గా అర్థం చేసుకున్నారు. సో వాళ్ళకి మీ రిక్వైర్మెంట్ అర్థమైందంటే మిమ్మల్ని సాటిస్ఫై చేయడం ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బిజినెస్ తీసుకురావడంలో కానివ్వండి, లేకపోతే మీ బిజినెస్ ఆబ్జెక్టివ్ని రీచ్ అవ్వడం కానీ ఈజీగా జరుగుతుంది. సో మీరు ఏ లైన్లో ఉన్నారో అతను కూడా మీకు అలైన్ అయి ఉంటే, సో మీరిద్దరు కలిసి ట్రావెల్ చేస్తారనుకోండి, మీ ఆబ్జెక్టివ్ అనేది సర్వైవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీరు ఏదైతే మనీ స్పెండ్ చేస్తున్నారో దానికి మీకు ROI అనేది తొందరగా వచ్చేస్తుంది. ఈ మార్కెటింగ్ మీద పెట్టే బడ్జెట్ అంతా కూడా సమ్టైమ్స్ వేస్ట్ అనిపిస్తుంది, కానీ అది వేస్ట్ కాదు, మీకు బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ రోజు నేను సమ్ అమౌంట్ పెడుతున్నాను, నాకు ఇమీడియట్గా ఈ మంత్లో ROI వచ్చేయాలంటే రాదు. ఎందుకంటే ఆల్రెడీ ప్లేయర్స్ ఉన్నారు మార్కెట్లో. సో వాళ్ళని మీట్ అవ్వాలి, వాళ్ళని ఓవర్కమ్ చేయాలి. సో దానికి ప్రాపర్ స్ట్రాటజీ ఉండాలి. ఈరోజు వర్కౌట్ అయిన స్ట్రాటజీ రేపు వర్కౌట్ కాదు. సో ఈ స్ట్రాటజీ బిల్డింగ్ అనేది బోత్ లెర్నర్స్ అండ్ దీస్ పీపుల్ బిజినెస్ ఓనర్స్ అర్థం చేసుకోవాలి. సో నా కాంపిటేటర్స్ ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి crores of rupees సంపాదిస్తున్నాడు, నేను కూడా సంపాదించాలని చెప్పి చాలామంది వచ్చి ఎవరినొక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని హైర్ చేసుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే ఈ స్ట్రాటజీస్ అవన్నీ బిల్డ్ చేయడానికి యాక్చువల్లీ బిజినెస్ ఓనర్స్తో ఛాలెంజ్ ఏంటంటే, దీస్ పీపుల్ విల్ నాట్ గివ్ సఫిషియంట్ టైమ్ ఫర్ ది రీసెర్చ్. ఐ నీడ్ ఇమీడియట్ ఫ్రూట్స్. సో ఇమీడియట్ ఫ్రూట్స్ అనేవి రావండి. ఓకే, ఆల్రెడీ మీరు ఒక 50% వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింటే ఇంకో 50% చేసినప్పుడు టైం తగ్గుతుంది. మీరు స్క్రాచ్ లెవెల్లో ఉన్నారనుకోండి, దాన్ని స్లోగా తీసుకువెళ్ళాలి పైకి. సో ఇట్ నీడ్స్ సమ్ టైం. ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ప్రతిదానికి ఉంటుంది. ప్రొడక్ట్ డెవలప్మెంట్కి అయినా మార్కెటింగ్కి అయినా కానీ ఈ స్పేస్ అనేది ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఆ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళగలుగుతారు ఎవరైనా కానీ. సో లెర్నర్స్ ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే మార్కెట్ యొక్క ట్రెండ్స్ని అర్థం చేసుకోవాలి. సో మీరు B2C చేస్తున్నారా, B2B చేస్తున్నారా, మార్కెటింగ్ అనేది అర్థం చేసుకోవాలి. సో చాలామంది ఆస్పిరెంట్స్కి ఏంటంటే B2Bకి B2Cకి డిఫరెన్స్ కూడా తెలియదు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అంటే SEO అనేది B2Bకి సంథింగ్ డిఫరెంట్ చేయాలి, B2Cకి సంథింగ్ డిఫరెంట్ చేయాలి. పెయిడ్ యాడ్స్ కంప్లీట్లీ. సో మీకు ఇక్కడ నిష్ అనేది మారుతున్నప్పుడు స్ట్రాటజీ మార్చాలి. ఓకే, ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి టెక్నాలజీస్. నేను గూగుల్ యాడ్స్ అనేది బాగా వర్క్ అయింది, ఈరోజు మెటా యాడ్స్ అనేది వర్క్ అవుతుంది, రేపు ఇంకొకటి వస్తుంది, ChatGPT సెర్చ్ ఇంజిన్ వస్తుంది. సో ChatGPT సెర్చ్ ఇంజిన్ మనం రెడీగా ఉన్నామా? ఇప్పటివరకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ మాత్రమే అందరూ SEO చేస్తున్నారు. వెరీ నియర్ ఫ్యూచర్ ChatGPT సెర్చ్ ఇంజిన్ వస్తుంది. సో ChatGPT సెర్చ్ ఇంజిన్ దాని అల్గారిథం ఏంటో తెలియదు. ఇన్ని ఇయర్స్ ఉన్నటువంటి గూగుల్కే మనకు సెర్చ్ ఇంజిన్ యొక్క అల్గారిథం అనేది ఎవరికీ తెలియదు. అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసెస్. ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసెస్ చేయడానికి ఆస్పిరెంట్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ మైండ్ సెట్కి రెడీగా ఉండాలి. బిజినెస్ ఓనర్స్ ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని అర్థం చేసుకొని డిజిటల్ మార్కెటర్స్ కొంత స్పేస్ ఇచ్చి వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళతో అలైన్ అయ్యి, సో వాళ్ళకి వీళ్ళ ఆబ్జెక్టివ్ అర్థమైందా లేదా, వాళ్ళు చేస్తుంది వర్కౌట్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మ్యూచువల్గా విన్ సిచ్యువేషన్స్లో ఫార్వర్డ్ కావాలి. ఉందండి, ఓనర్ కొంత టైం ఇవ్వాలి,
ఓకే, ఈ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి. లెర్నర్ కొంత టైం తీసుకోవాలి నేర్చుకోవడానికి. సో ఈరోజు నేను ఒక 3 months ఆఫ్ కోర్స్ కంప్లీట్ చేశాను, ఇమీడియట్గా మార్కెట్కి వెళ్ళిపోతానంటే ఎవరు మార్కెట్లో ఇవ్వరు. వాడుకుంటారు, ఏజెన్సీస్ వాడుకొని ఓన్లీ కీవర్డ్ రీసెర్చ్ చేయమంటారు. ఓకే, లేదంటే ఓకే జస్ట్ పోస్టులు చేస్తుండు సోషల్ మీడియాలో అంటారు. బట్ వై హీ ఈజ్ డూయింగ్, ఎందుకు చేస్తున్నాడు, దానివల్ల ఏం రిజల్ట్ వస్తుంది, ఓనర్కి ROI ఎక్కడి నుంచి వస్తుంది, ఈ బ్యాక్గ్రౌండ్ ఉండదు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు అనుకుంటారు. ఎడ్యుకేషన్ సంబంధం లేకపోవచ్చు, బట్ ఏంటంటే ఎంతో కొంత ఇంటెలెక్చువాలిటీ అయితే కావాలి మార్కెట్ రీసెర్చ్కి. మెయిన్ సైకాలజీ కూడా ఎక్కువగా తెలిసి ఉండాలి. అంటే పబ్లిక్ని ఎలా చదవాలి, ఎలాంటి వాళ్ళు అయితే కొనగలుగుతారు అనేది బేస్ ఆఫ్ థింగ్స్ వి షుడ్ స్టడీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే కన్జ్యూమర్ సైకాలజీ అనేది ఇక్కడ డైరెక్ట్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు కొన్ని స్టాటిస్టిక్స్ని తీసుకొని ఓకే ఒక కంపెనీ ఉంది, మీ కాంపిటేటర్ని తీసుకొని ఆ కాంపిటేటర్ సేల్స్ అనేవి ఎందుకు పెరుగుతున్నాయి, మీకెందుకు తగ్గిపోతున్నాయి, ఓకే మీ దగ్గర ఉన్నటువంటి కన్జ్యూమర్ అటువైపు ఎందుకు డైవర్ట్ అయ్యాడు, సో ఈ గ్యాప్ ఎక్కడుంది. సో కన్జ్యూమర్ సైకాలజీ అనేది కొంత అవసరం, దీన్ని యూజర్ బిహేవియర్ అంటారు. సో యూజర్ అనేది ఎప్పుడైతే యూజర్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. సో ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా మార్కెట్ అంటే వెరీ బేసిక్ లెవెల్లో ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు SEO, సోషల్ మీడియా మార్కెటింగ్, పెయిడ్ యాడ్ చేసే వాళ్ళకి ఈ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అవసరం లేకపోవచ్చు. బట్ వెన్ గ్రోయింగ్ అప్, కెరియర్లో గ్రోయింగ్ అప్ ఏదైతే స్టేజ్ 5 years, 6 years, 10 years వస్తుందో ఈ గ్రౌండ్ లెవెల్ వర్క్స్ కాకుండా స్ట్రాటజీని బిల్డ్ చేయడం తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఒక బిజినెస్ ఓనర్కి 2 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేయలేడు. సో ఓవర్ కాంబినేషన్ ఆఫ్ ది ఆల్ స్ట్రాటజీస్, డిఫరెంట్ పీపుల్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్, ఇవన్నీ బేస్ చేసుకొని ఆ ఎక్స్పీరియన్స్ ఆ పర్టికులర్ బిజినెస్ ఓనర్కి వీటిలో ఏ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అవుతుంది, మిక్స్డ్ ఆఫ్ ది స్ట్రాటజీస్ చేయాలా, ఇండివిజువల్ స్ట్రాటజీ చేయాలా, ఓకే వీళ్ళకుని ప్రొడక్ట్ సర్వీస్కి ఏ స్ట్రాటజీ అయితే కరెక్ట్గా ఉంటుంది, ఓకే ఎక్కడ టార్గెటెడ్ ఆడియన్స్ ఉన్నారు, ఆ టార్గెటెడ్ ఆడియన్స్ యొక్క యూజర్ బిహేవియర్ ఏంటి, వీటన్నిటిని స్టడీ చేయాలి. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్, జస్ట్ నాట్ లైక్ SEO, SMO ఆర్ పెయిడ్ యాడ్స్, నాట్ లైక్ దిస్. ఇది కాదు డిజిటల్ మార్కెటింగ్ అంటే. మార్కెటింగ్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. అల్టిమేట్ గోల్ కంపెనీకి సేల్స్ని ఇంక్రీజ్ చేయాలి, రెవెన్యూ తీసుకురావాలి, ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేయాలి. ఇవన్నీ చేయగలగాలి అంటే మార్కెటింగ్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. ప్రొడక్షన్ అనేది ఫినిష్డ్ కూడా వచ్చేసింది, మన ఇంట్లో అది ఉందనుకోండి, మన వేర్ హౌస్లో అది ఉందనుకోండి, వాట్ ఈస్ ద యూస్? మనం తయారు చేసిన ప్రొడక్ట్ అమ్ముకోవడానికి, అది అమ్ముకోకుండా మనం వేర్ హౌస్లో పెట్టుకున్నాం అనుకోండి, వాట్ ఈస్ ద యూస్? పర్పస్ ఈజ్ టు సెల్. అంటే ఆ ప్రొడక్ట్ని తయారు చేయడానికి మెయిన్ పర్పస్ అమ్ముకోవటం. సో అమ్ముకోవాలంటే అక్కడ కావాల్సింది స్ట్రాంగ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. స్ట్రాంగ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎవరు బిల్డ్ చేయగలరంటే స్ట్రాంగ్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ తెలిసిన వాళ్ళు చేయగలరు. స్ట్రాటజీ చేసేవాళ్ళు కరెక్ట్గా ఉంటే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు చాలామంది చేస్తారు. ప్లానే లేకపోతే ఎగ్జిక్యూషన్ అనేది కష్టం. కాబట్టి ప్లాన్ చేసేవాళ్ళు, స్ట్రాటజీ బిల్డర్స్ అనేవాళ్ళు ఇంపార్టెంట్ మార్కెట్కి. ఆ గ్యాప్ ఉండటం వల్ల ఎంతమంది డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నా, ఎన్ని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉన్నా కానీ బిజినెస్ అనేది ముందుకు వెళ్ళకపోవడానికి ఇది ఒక రీజన్. సో ఫెయిల్యూర్కి ఇవన్నీ కూడా మేజర్ ఫ్యాక్ట్స్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ హేమసుందర్ గారు, లైక్ గుడ్ సజెషన్స్ అండ్ అడ్వైజెస్ ఇచ్చినందుకు. ఎస్, చూసారు కదా ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎంత ఒక పెద్ద బ్రాండ్నైనా కానీ చిన్న బ్రాండ్ అయినా కూడా ఒక పబ్లిసిటీ చేయాలి అనుకున్నా, వాళ్ళ ఒక బిజినెస్ని పబ్లిక్లోకి ఎలా రీచ్ అవ్వాలి, వాళ్ళ బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అన్న దానిపై మన హేమసుందర్ గారు ప్రతి ఒక్క పాయింట్ మంచి సజెషన్స్ అయితే మనం విన్నాము. సో దీన్ని ఒక యూత్ కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా మంచి పాయింట్స్ అయితే ఒక నోటెడ్గా చేసుకోవడానికి చాలా సజెషన్స్ అయితే తీసుకున్నామని అనుకుంటున్నాను. చూస్తూనే ఉండండి అటుడి మీడియా. మళ్ళీ ఒక గెస్ట్ మళ్ళీ ఉంటాను. బాయ్.